బ్యాక్ టు బులెటిన్. కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సి నియామక ప్రక్రియపై వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తుందని, దాన్ని నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానంటూ ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ బహిరంగ సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వానికి వస్తున్న మంచి పేరును చూసి ఓర్వలేకే వైసీపీ నిందలు వేస్తుందంటూ కూడా మండిపడ్డారు. ప్రజా సంక్షేమానికి ఇచ్చిన హామీల అమలుకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని అంటున్న ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్తో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. అవకతవకలు జరిగాయంటూ కూడా వైసీపీ యువతంతా కూడా వారు నిరసన తెలిపారు. దానికి భిన్నంగా యువతని పక్కదావు పట్టించే విధంగా కూడా వైసీపీ నాయకులు చేస్తున్నారంటూ ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం మన వద్ద పేరాబత్తులు రాస్తున్నారు. వారిని అడిగి మరింత సమాచారం చేసిన వ్యక్తం కూడా చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఉభయ గోదావరి ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఎటువంటి తావు లేకుండా కూడా నిరంతర పాలన చేస్తాను, నేను అందరికీ నిష్పక్షపాతంగా ముందుకు వెళ్తానని చెప్పి ఎన్నో హామీలు ఇచ్చారు. ఇటువంటి నేపథ్యంలో ఈరోజు వైసీపీ యువత డిఎస్సిలో అవకతవకలు జరిగాయంటూ కూడా వారు నిరసన తెలిపారు. అసలు దాన్ని ఏ రకంగా చూడొచ్చు? అసలు వైసీపీ పార్టీ డిఎస్సి మీద మాట్లాడే నైతిక అర్హత లేదని నేను చెప్తాను. ఎందుకంటే వాళ్ళ పరిపాలనలో 19-24 మధ్యలో వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక డిఎస్సి కూడా తీయలే. వాళ్ళ టీచర్స్ని చాలా అవమానించే పరిస్థితులు ఆ రోజు తీసుకొచ్చారు. ఎందుకంటే బ్రాందీ షాపుల దగ్గర నిలబెట్టి లైన్లో పెట్టి అది చేశారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా డిఎస్సి మీద మొదటి సంతకం పెట్టిన పరిస్థితి. అలాంటి డిఎస్సిని ఎంత ప్రెస్టేజ్గా మేము తీసుకున్నామంటే ఎక్కడా కూడా అవినీతికి కానీ అక్రమాలకు కానీ నిష్పక్షపాతంగా ఏదైనా నేను చాలా స్పష్టంగా చెప్పగలను. ఎందుకంటే లోకేష్ గారు కూడా విద్యాశాఖ మంత్రిగా ఏదన్నా మాలాంటి వాళ్ళు తెలుసున్నది ఏదన్నా రికమెండ్ చేద్దామంటే ఈ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో నిష్పక్షపాతంగా నేను చేస్తున్నాను, మీరు ఏదన్నా కలగజేసుకుంటే అవసరమైతే మిమ్మల్ని వదులుకుంటాను తప్ప ఎక్కడా కూడా ఒక తప్పు జరిగినా నేను సహించనని మాకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. చాలా స్పష్టంగా ఉన్నారు ఆయన. ఎడ్యుకేషన్ విషయంలో అవ్వచ్చు, నియామకాల్లో కానీ ఎక్కడైనా అక్రమాలు జరిగినాయి అని వ్యక్తిగా మీ మీద వచ్చిన ఆరోపణలో మిమ్మల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామన్నారు. అవసరమైతే ఎమ్మెల్సీ పదవి నుంచి కూడా మరి ఆయన చర్యలు తీసుకుంటామని అంత స్పష్టంగా చెప్పిన పరిస్థితుల్లో ఆయన ఎక్కడా కూడా మమ్మల్నే కాదు, ప్రభుత్వ అధికారులనే కాదు, ఎక్కడ అవినీతి జరిగినా చర్యలు తీసుకుంటామని ఈయన డిఎస్సి ప్రక్రియ మొదలుపెట్టినప్పుడే మా అందరికీ స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంత నిష్పక్షపాతంగా ఎక్కడ అవినీతి జరగకుండా అక్రమాలు జరగకుండా అలాగే ఎక్కడ రికమెండేషన్లకు తావు లేకుండా అర్హత ఉన్న వాళ్ళకి వరకే ఈ ప్రక్రియ పూర్తి చేయడం జరిగింది. సరే, వైసీపీ పార్టీ వాళ్ళకి పని లేదు, ఏమీ లేదు. ఈరోజు రాష్ట్రంలో సంక్షేమం కానీ అభివృద్ధి కానీ అన్ని వర్గాల ప్రజల్ని సంతృప్తిగా ఉన్నారు. రోడ్స్ వేస్తున్నాము, సంక్షేమం చేస్తున్నాము, ఈరోజు పెట్టుబడులు వస్తున్నాయి, ఇండస్ట్రీలు వస్తున్నాయి, నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం. ప్రధానంగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారం రాకముందు వారు ఎన్నో హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక హామీలన్నీ పక్కదో పట్టించే విధంగా కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తుందని చెప్పి ఒక పక్క వైసీపీ నాయకులు చెప్తున్నారు. ఖచ్చితంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా ఎలా చేశారో రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ వారు రాజీనామా చేయాలని చెప్పి వారు డిమాండ్ చేశారు. అంటే ఈ రాజీనామాలో డిమాండ్ ఏ రకంగా చూడొచ్చు? అసలు కేంద్రంలో జరిగిన పరిస్థితి వేరు, అలాగే రాష్ట్రంలో జరుగుతున్నది వేరు. అసలు దానికి దీనికి పోలిక పెట్టినప్పుడే వాళ్ళ యొక్క నిబద్ధత ఏంటనేది తెలుస్తుంది. అసలు కేంద్రంలో జరిగింది టోటల్గా డిఫరెంట్. అది నీటి మీద జరిగిన ఇష్యూ మీద కానీ అక్కడ జరిగిన సందర్భం కానీ వేరు. ఇక్కడ మేమేమంటున్నామంటే ఆరోపణలు చేయటం కాదు. లోకేష్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. జగన్ గారికి సవాల్ విసిరారు, రండి చర్చకి రండి, ఒక వేదిక మీరే నిర్ణయించండి, ఆ వేదిక మీద చర్చకి మేము వస్తాం, ఎక్కడైనా జరిగిందని నిరూపించండి, మేము దానికి బాధ్యత వహిస్తామని ఒక సవాల్ విసిరారు జగన్ గారికి. కానీ అప్పుడు ఆ సవాల్ కూడా స్వీకరించలేని పరిస్థితి వాళ్ళు. ఎందుకంటే ఇంతకంటే ఓపెన్గా ఏ నాయకుడు పిలుస్తాడు? అధికారంలో ఉండి ఒక రాష్ట్రంలో ఒక ప్రధాన భూమిక పోషిస్తున్న నాయకుడు, భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి దిశానిర్దేశం చేయగలిగే శక్తి ఉన్న నాయకుడు లోకేష్ గారు. ఓవరాల్గా డిఎస్సికి సంబంధించి ఎక్కడైనా అవకతవకలు జరిగినట్టు వైసీపీ నాయకులు నిరూపిస్తే ఖచ్చితంగా నా ఉభయ గోదావరి ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తా. మేము డిఎస్సికి సంబంధించి ఎంతో నిష్పక్షపాతంగా చేసినప్పటికీ వైసీపీ నాయకులు యువతని పక్కదోవ పట్టించే విధంగా కూడా వారు ప్రవర్తిస్తున్నారు. ఖచ్చితంగా మేము ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వండి తప్ప పక్కదోవ పట్టించే విధంగా కూడా చేయకండి అని చెప్పి ఎమ్మెల్సీ పేరాబత్తుల దశరథే హెచ్చరిక చేసే పరిస్థితి కనబడుతుంది. ఇదే కొన్ని తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ నుంచి.